వివో Y13 హార్డ్ రీసెట్ ఎలాగో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఎక్కువగా అమ్ముడుపోతున్న మొబైల్లో వివో ఒకటి. దీనికి కారణం ఇది ఓల్డ్ టెక్నాలజీతో తయారవ్వడం, 4Gకి డైరెక్ట్గా సపోర్ట్ చేయడం, అంతేకాకుండా కెమెరా మెగా పిక్సెల్ ఎక్కువగా ఉండడం, బ్యాటరీ బ్యాకప్. సో ఇలా చాలా రకాల లాభాల వలన వివో ఎక్కువగా సేల్ అవుతున్నాయని చెప్పొచ్చు. అయితే అదేవిధంగా అంతే ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నట్టుగా చాలామంది మాకు ఇంటిమేషన్ ఇచ్చారు. సో వాటన్నిటికీ ఒక సొల్యూషన్ ఇవ్వాలని అనుకుంటున్నాం. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే హ్యాంగ్ అవ్వడం, రీస్టార్ట్ అవ్వడం, యాప్స్ సపోర్ట్ చేయకపోవడం, ఇన్స్టాల్ కాకపోవడం, నెట్ స్లో అవ్వడం, లేదంటే నెట్ ఓపెన్ కాకపోవడం, కొంతమంది ప్యాటర్న్ లాక్ పెట్టి మర్చిపోవడం. సో ఇలా చాలా కంప్లైంట్స్ రావడం వల్ల మీకు ఈ హార్డ్ రీసెట్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ హార్డ్ రీసెట్ చేయడం వల్ల మీ మొబైల్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మామూలుగా ఇవి తెలియక, అంటే హార్డ్ రీసెట్ ఎలా చేయాలో తెలియక చాలామంది సాఫ్ట్వేర్ సెంటర్లకు వెళ్ళి డబ్బులు పెట్టేసి మోసపోతూ ఉన్నారు. సో అలాంటి మోసం అక్కడ కూడా వాళ్ళు సాఫ్ట్వేర్ కొట్టామని చెప్పేసి హార్డ్ రీసెట్ చేసి ఇస్తారు. సో హార్డ్ రీసెట్కి సాఫ్ట్వేర్కి డిఫరెన్స్ ఏంటని ఇప్పుడే చెప్తాను మీకు. అలా చేసి కూడా వాళ్ళు మీ దగ్గర నుంచి 200, 300 తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మీరు మోసపోతున్నారు. సో ఇక మీదట అలాంటి మోసపోకుండా నేను మీకు హార్డ్ రీసెట్ ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసేయండి. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మొబైల్ ఫుల్ ఛార్జింగ్ పెట్టాలి. ఫుల్ ఛార్జింగ్ పెట్టిన తర్వాతనే మీరు హార్డ్ రీసెట్ అనేది చేయాలి. ఎందుకంటే హార్డ్ రీసెట్ చేసేటప్పుడు మధ్యలో మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అవ్వకూడదు. ఓకే, సో ఆ తర్వాత మీరు వాల్యూమ్ డౌన్ అండ్ పవర్ అండ్ మెనూ బటన్, సో ఈ 3 బటన్స్ని ఒకేసారి నొక్కి పట్టి ఉంచండి. వాల్యూమ్ డౌన్ బటన్, మెనూ బటన్, పవర్ బటన్, ఈ 3 బటన్స్ని ఒకేసారి నొక్కి పట్టి ఉంచండి. అలా నొక్కి పట్టి ఉంచినాక 5 నుంచి 10 సెకండ్ల లోపు మీకు రికవరీ మోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో రికవరీ మోడ్ అనేది ఇలా ఉంటుంది. ఇలా చూడండి, 5 ఆప్షన్స్, 6 ఆప్షన్స్ ఎన్నైనా ఉండొచ్చు. రిబూట్ సిస్టమ్, అప్లై అప్డేట్ ఫ్రమ్ ఏడీబీ, అప్లై అప్డేట్ ఫ్రమ్ ఎక్స్ట్రా స్టోరేజ్, లేదంటే వైప్ డేటా ఫ్యాక్టరీ సెట్, వైప్ క్యాష్ పర్టిషన్, ఇలా ఉంటాయి. సో ఇక్కడ మీరు వైప్ డేటా ఫ్యాక్టరీ సెట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో వైప్ డేటా అంటే అర్థం ఏంటంటే మనం మొబైల్ కొన్నప్పుడు వచ్చిన సెట్టింగ్స్ కాకుండా, అంటే మొబైల్ తీసుకున్నప్పుడు వచ్చిన సెట్టింగ్స్ తర్వాత మనం చేసే ప్రతి సెట్టింగ్ కానివ్వండి, డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ కానివ్వండి, గేమ్స్, సాంగ్స్, మూవీస్, డాక్యుమెంట్స్ ఏదైనా కానివ్వండి, అవన్నిటి కూడా డిలీట్ చేయడాన్ని వైప్ డేటా అంటాం. ఓకే, ఫ్యాక్టరీ రీసెట్ అంటే ఫ్యాక్టరీ నుంచి వచ్చిన సెట్టింగ్స్ మాత్రం మళ్ళీ రీసెట్ చేసి పెట్టేయడాన్ని ఫ్యాక్టరీ రీసెట్ అంటాం. ఇది వైప్ డేటా అండ్ రీసెట్ అంటే అర్థం. సో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనం వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్స్ ఏమో స్క్రాలింగ్గా యూజ్ చేస్తాం, పవర్ బటన్ ఏమో ఓకే చేయడం యూజ్ చేస్తాం. అది మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను నేను. సో ఆ విధంగా మీరు ఫాలో అవ్వచ్చు. సో ఆ బటన్ సెలెక్ట్ చేసుకుని ఓకే నొక్కేసేయండి. నొక్కిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ చూడండి, అన్ని ఆప్షన్స్ కూడా నో 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 అని ఉంటాయి. ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే ఎస్ డిలీట్ ఆల్ యూజర్ డేటా ఉంటుంది. అంటే కన్ఫర్మేషన్, డిలీట్ చేయమంటారు అర్థంటారు, ఎందుకంటే బై మిస్టేక్లో మనం ప్రెస్ చేయవచ్చు. సో అలాంటప్పుడు ఇది కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఎస్ డిలీట్ ఆల్ డేటా అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా సెలెక్షన్ కోసం మనం వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ బటన్స్ని స్క్రాలింగ్ కోసం, ఓకే చేయడం కోసం పవర్ బటన్ని ప్రెస్ చేస్తాం. సో ఈ బటన్ సెలెక్ట్ చేసి ఓకే చేసిన తర్వాత టోటల్ డేటా మొత్తం అంతా తీసేస్తుంది, ఇంక్లూడింగ్ ప్యాటర్న్ లాక్తో సహా మొత్తం తీసేసి మీ మొబైల్ని మళ్ళీ ఫ్యాక్టరీ సెట్టింగ్స్తో మాత్రమే ఉంచుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ మీకు మెయిన్ మెనూ వస్తుంది. ఈ మెనూలో ఇప్పుడు అది ఏమవుతుందంటే రిబూట్ సిస్టమ్ అవుతుంది. అంటే హార్డ్ రీసెట్ అయిపోయింది కాబట్టి మొబైల్ రీస్టార్ట్ చేసుకుని అవుతుంది. సో ఇక రీస్టార్ట్ చేసుకున్నాక మనకు మొబైల్ ఆన్ అవడానికి కనీసం 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. ఓకే, ఒక్కొక్కసారి 15 నిమిషాలు కూడా పట్టవచ్చు. సో మీరు టెన్షన్ పడి హ్యాంగ్ అయిపోయింది అనుకుని బ్యాటరీలు తీయడం మాత్రం చేయొద్దు. కంపల్సరీ ఆన్ అవుతుంది, ఆన్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఓకేనా, సో మొబైల్ ఆన్ అయిన తర్వాత మనం కొత్త మొబైల్, అంటే మనకు కొన్నప్పుడు బాక్స్ నుంచి తీసినప్పుడు ఏ విధంగా అయితే ఆన్ చేసే సెట్టింగ్స్ వస్తాయి, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్షన్ కానివ్వండి, డేట్, టైము, నెట్వర్క్ సెలెక్షన్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, ప్యాటర్న్ లాక్ సెలెక్షన్, ఇవన్నీ కూడా మళ్ళీ అడుగుతుంది. కొన్ని స్కిప్ అడుగుతుంది. ఆ స్కిప్ అయిన వాటిని స్కిప్ చేసేయండి. అవసరమైన వాటిని మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. అలా ఇస్తేనే మీ మొబైల్ అనేది మళ్ళీ మీకు ఆన్ అవుతుంది. సో ఇప్పుడు మీ మొబైల్, కొత్త మొబైల్ కొన్నప్పుడు ఎంత స్పీడ్, పర్ఫార్మెన్స్, క్యాపబిలిటీ అండ్ మెమరీ స్పేస్తో, యాప్స్తో ఉందో సేమ్ అదే విధంగా ఇప్పుడు మళ్ళీ మీ మొబైల్ ఉంటుంది, అంతే స్పీడ్గా రన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు కొత్త మొబైల్ కొన్న ఫీలింగ్తో మళ్ళీ మీ మొబైల్ని మీరు వాడుకోవచ్చు. మళ్ళీ యాప్స్ ఇన్స్టాలేషన్స్ అన్నీ కూడా మీరు చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ మొబైల్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. హార్డ్ రీసెట్ అనేది ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. 1% ప్రాబ్లం కూడా లేదు. 100% సెక్యూర్గా ఉంటుంది. బయటికి వెళ్ళి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకొని మోసపోవద్దు. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.